ఈరోజు అక్టోబర్ విప్లవ దినోత్సవం మనం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాడవాడల కమ్యూనిస్టు పార్టీగా జరుపుకుంటున్నాం. రష్యాలో కమ్యూనిస్టు పార్టీ విప్లవం ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించి పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా పోరాడి విప్లవాన్ని తీసుకుని వచ్చి ప్రపంచ ప్రజలందరికీ కూడా విముక్తి గావించినటువంటి లెనిన్ నాయకత్వంలో రష్యాలో సోషలిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈ దేశము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అదేవిధంగా కార్పొరేట్ శక్తుల పరిదోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి 8 గంటల పని విధానాన్ని తీసుకువచ్చినటువంటి అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఈరోజు వాడవాడలా జరుపుకుంటాము. ఇదే స్ఫూర్తితో ఈనాడు మనకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చి కార్మిక వర్గానికి నుంచి పెట్టుబడిదారు వర్గానికి శ్రమ దోపిడీ తీసుకొచ్చినటువంటి సందర్భాలు మనం ఇప్పుడు మననే జరిగినటువంటి మంత్రివర్గంలో కూడా ఈ రాష్ట్రంలో కార్మిక శ్రమ దోపిడీకి పాల్పడే విధంగా 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా అక్టోబర్ విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడాల్సినటువంటి అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీడిత ప్రజానికానికి కనీస వసూలు ఎత్తినటువంటి కూడు గూడు గుడ్డ అనేటువంటి కనీస వసతులు కూడా కల్పించలేని దుస్థిత పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు పరిపాలన అందిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు విద్య వైద్యం అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలందరూ కూడా అందరిని దాక్షగా ఈరోజు విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆస్కారమైంది. అదే అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో కమ్యూనిస్టుల వైపు కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మననే జరిగినటువంటి అమెరికా న్యూయార్క్ అధ్యక్ష పదవిలో ఈరోజు కమ్యూనిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యువత అందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు ఎన్నిక చేసినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా మన జరిగినటువంటి శ్రీలంక ఎన్నికలు అయితేనే అదేవిధంగా నేపాల్ ఎన్నికలైతే ఈ దేశాలన్నింటినీ కూడా కమ్యూనిస్టుల వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కమ్యూనిస్టుల అవసరం ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఉందనేది కూడా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా అక్టోబర్ విప్లవాన్ని స్ఫూర్తిగా చేసుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారానికై కార్మిక వర్గ శ్రేయస్సుకై పోరాడినటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మొత్తంతో బీజేపీకి తొత్తుగా వేరేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బాధ్యత కమ్యూనిస్టు పార్టీలుగా మనందరిపైన ఉంది. అక్టోబర్ విప్లవమే ఒక స్ఫూర్తిగా అక్టోబర్ విప్లవంలో ఆనాడు సోషలిస్ట్ సమాజాన్ని ఏ విధంగా లేని నాయకత్వంలో ఈ కార్పొరేట్ శక్తులకు భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటాలు నిర్వహించిందో అదే స్ఫూర్తితో ఈ దేశంలో భారతదేశంలో కూడా కమ్యూనిస్టు భావాజాలంతో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక ముక్త కంటతో ఒక చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా ఐకమత్యంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి ఈ దేశంలో వ్యతిరేకిపోతున్నటువంటి మతతత్వ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మనందరం కూడా పోరాడాలని తెలియజేస్తా. ఈరోజు అక్టోబర్ విప్లవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా వాడవాడలా అన్ని కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే మనం కూడా డోన్ పట్టణంలో ఉన్నటువంటి మన పార్టీ కార్యాలయంలో అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో మనమందరం కూడా భవిష్యత్ కాలంలో పేద ప్రజల పీడిత ప్రజల హక్కులకై పోరాడాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో